జోహార్ కామ్రేడ్ శ్రీ బడుగు రామరాజ్యం. జోహార్ జోహార్ బడుగు రామరాజ్యం. జోహార్. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది, నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరారన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా. మాయా మర్మము తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేదిరా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. త్యాగానికి త్యాగం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదని భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది, నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. మరి అటువంటి మంచి మాకు స్నేహితుడు
మరి మాకు లేకపోవటం అనేది చాలా బాధాకరంగా ఉంటూ ఉన్నది. కానీ నేను ఆ రోజుల్లో ఆయనకి యేసు ప్రభు కోసం చెప్తూ ఉండేవాడు. మేము క్రైస్తవులము, అప్పుడప్పుడు నేను తనకి ప్రభువు కోసం చెప్తా ఉంటే తను ఒక మాట అనేవాడు, సీనో మీ యేసు ప్రభుకి మాకు పడదు, మేము రౌడీలం కదా, మీ యేసు ప్రభుకి మాకు పడదు అని ఇలాగే అంటూ ఉండేవాడు. నేను ఆ రోజుల్లో ఏజెన్సీకి వచ్చినప్పుడు ఒక మాట అనేవాడు, నా ఫ్రెండ్ సీన్ వచ్చాడు 2 రోజులు అందరికీ సెలవు అని అనేవాడు. అంతే, అంటే అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయేవాడు అన్నమాట. మాతో గడిపేవాడు, ముగ్గురం కలిసి శంకర్ కలిసి అలా పెదవలసి వెళ్ళిపోతా ఉండేవాళ్ళము. ఇంకా ఎటో వెళ్ళిపోతా ఉండేవాళ్ళము. అలాగా ఆయనతో గడపటం మాకు సంతోషం, మాతో సమయాన్ని గడపటము ఆయనకి సంతోషము. ఇలాగా నిజంగా మాకు వస్తున్నప్పుడు కూడా మేము అనుకుంటున్నాం, ఏట్రా ఈ కొండలు మనల్ని విడిచిపెట్టవా, లేక మనం ఈ కొండలను విడిచిపెట్టడం లేదా, ఏంటి మర్మము అంటే చిన్ననాటి స్నేహాలు కదరా అంత ఈజీగా పోవు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, మనసులో బాధపడుతూ ఉంటాను. అయితే ఈ సందర్భంలో మరి నాకు పాత మిత్రుల్లో మూర్తి ఈ ప్రదేశంలో ఉండటము నిజంగా మాకెంతో గొప్ప బ్లెస్సింగ్. అదే రీతిలో తమ్ముడు మరి రామరాజ్యం తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, రామకృష్ణ గాని రమేష్ గాని, వాళ్ళిద్దరిని చూసినప్పుడు కూడా మాకెంతో సంతోషంగా ఉంటది. అదే రీతిలో రామరాజ్యం కూతురుంటూ ఉన్నది. ఆ పాపను చూస్తూ చూస్తున్నప్పుడు ఆ పాపలో మరి మా స్నేహితుని మేము చూసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. ఈ పాపను చూస్తూ ఉన్నప్పుడు మా స్నేహితుని మేము రామరాజ్యాన్ని మేము చూసుకుంటాం. మా మనసులో మాకెంతో అది మాకు సంతోషాన్ని మాకు కలిగిస్తూ ఉంటది. ఇంకా చెప్పుకోవడానికి అనేక ఉంటూ ఉన్నాయి, కానీ ఈ సమయాన్ని మరి మూర్తి గారికి ఇస్తూ ఉన్నాం మా మిత్రుడికి. ఆయన కూడా కొన్ని అనుభవాలని పంచుకుంటారు. అందరికీ వందనాలు. జోహార్ కామ్రేడ్ శ్రీ బడుగు రామరాజ్యం, జోహార్ కామ్రేడ్ శ్రీ బడుగు రామరాజ్యం. చివరగా మనకి ఎన్నోటటువంటి సిద్ధాంతాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో పోరాటాలు మనకు ఉంటాయి. కానీ ఈ లోకంలో మనిషి జీవితము మరణించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన లెగిచొస్తారా అంటే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి దాఖలాలు ఆధారాలు లేవు చనిపోయిన మనిషి తిరిగి వస్తాడు అని. కానీ ఒకే ఒక చోట ఉన్నది, అదేంటి అంటే యేసు క్రీస్తునందు ఆ హృదయం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు మరణించిన తర్వాత కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లెగుస్తారు. తిరిగి మరొక నూతన జీవితం అనేది ఒకటి ఉంటూ ఉన్నది. మేము ప్రభు కోసం ఎన్నో తనకు చెబుతూ ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రేమించేవాడు కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం వచ్చేవాడు కాదు. మనకి గొడవలు మనకు ఉండాలి, గొడవలు లేకపోతే కుదరదు మనకి అని అంటూ ఉండేవాడు. కానీ నేనంటే తనకి అమితమైనటువంటి ప్రేమ. మూర్తి తన్నివాడు, ఆ స్త్రీను ఎవ్వరు ఏం అనొద్దు, స్త్రీను చాలా మంచోడు, వీళ్ళు చాలా ప్లాన్లు వేసి రాళ్ళ నీళ్ళు కొట్టడానికి నరికేయడానికి ప్లాన్లు వేసుకుంటూ ఉంటే నేను వెనక నుంచి వెళ్ళి వద్దురా వాళ్ళని వాళ్ళు కొట్టొద్దురా, వాళ్ళు నరకొద్దురా, చంపొద్దురా అని నేను వాళ్ళకి మెల్లగా ఆమోదం రాసివ్వను అనమాట, సలబరిచేవాడిని. లాస్ట్కి నన్ను ఏం చేశారంటే ఈ శ్రీనుతో పెట్టుకుంటే ఎవరిని కొట్టనివ్వటం లేదు, ఎవరిని తిట్టనివ్వటం లేదని నన్ను సైడ్ చేసేవారు. నేను పడుకున్నప్పుడు ఆ కత్తులు కటారాలు పట్టుకుని హాస్టల్లో నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు. నేను లేచి చూసరికి ఉండేవారు కాదు. అమ్మ వీళ్ళు ఎక్కడ పోయి ఎవరినో వేసేయడానికి వెళ్ళారు అని అనుకునేవాడిని. నేను మాట తీసుకుంటేవాడిని, ఎవరిని కొట్టదు, ఎవరికైనా ఉంటే దమ్మికి ఇవ్వండి, వార్నింగ్ ఇవ్వండి, కానీ ఎవరిని కొట్టొద్దు అని మాట. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి చాలా మంది ఘాటిల నుంచి గోదరాల పంచాయతీ అనగా ఇలా గరిబండ పైనుంచి ఉన్నట్టు ఉరుగులు చీడిపాల మటన్ భీమాలు ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా సమస్యల మీద వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండడానికి షెల్టర్ ఉండేది కాదు. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ హాస్టల్కి వెళ్ళేసి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడానిగా వాళ్ళ సమస్యలు ఎంఆర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అనవచ్చు, లేకపోతే ఎండి ఆఫీస్ పనులు కావచ్చు, మేము చేసుకుని మాకు ఒక్కో రోజు ఫుడ్ కూడా ఉండేది కదా మా ఇద్దరికి. మేము అప్పుడు ఆర్ఎస్ అనుబంధంగా అనుకున్నారు. కానీ తర్వాత పోలీసులు ఏ వయసు అనేటువంటి యూత్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేసాం, అల్లూరు యూత్ క్లబ్ అనేది. అల్లూరు యూత్ క్లబ్ని ఆసరా చేసుకుని మేము ఎవరింట్లో ఫుడ్కి వెళ్ళే వాళ్ళం కాదు, మా ఇద్దరు కాదు డబ్బులు కూడా ఉండేవి కావాలి. అంత చాలా కష్టాల పరిస్థితులు. మధ్యాహ్నం టేకుబడికి ఇష్టం మాకు ఆధారం వెళ్ళేసి టీలు తాగేసి వాళ్ళం. టీలు తాగేసి సాయంత్రం ఉండేసి పాడర్ బస్ వెళ్ళిపోతుంది కదా 9:30కి. వెళ్ళిపోయిన తర్వాత పాడర్ బస్కి కూడా డబ్బులు ఉండేవి కాదు మా ఇద్దరికి. అక్కడ భోజనం పెట్టి అంకరెడ్డి ఆ బస్సు పోయిన తర్వాత అప్పుడు నడిచి వచ్చేవాళ్ళు ఇంటికి. ఒకసారి నచ్చిన
ఒకసారి నిత్యం లెక్కేసి వచ్చేసేవాళ్ళం. అంటే ప్రజల కోసం సేవ మాత్రం చాలా ఎక్కువ చేసేవాళ్ళం. కానీ మేము చేసేది ఏంటంటే మేము ఒకరికి అడగలేము, ఒక అడగడానికి నామోసుకు ఉంటుంది. మనం సేవ చేయాలి. మీ చేస్తే ఆడదారు అప్లికేషన్ రాసుకోవడానికో లేకపోతే ఆడదారు ఇంత సేవ చేశాననేసి 10-50 అడగొచ్చు మేము. కానీ అది వద్దు. మేము ఇంకా భోజనాలు పెట్టి మీ ఇద్దరం కలిసి భోజనాలు పెట్టించేవాళ్ళం. వెంకరెడ్డమ్మ దగ్గర టేకుడి కృష్ణ దగ్గర మేము తిండి లేక ఆలు భోజనాలు పెట్టించాం. అలా వాళ్ళు కూడా అసలు మంచి సౌహృదయంతోనే వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి కష్టాలు పడుతూనే సేవ చేయాలని దృక్పథం ఒకటే కాదు, చాలా ఒక విద్యారంగమే కాదు, ఒక పారిశుధ్యమే కాదు, ఒక ఆరోగ్య విషయమే కాదు, అన్ని విషయాల్లో ఎక్కడో పాడేరులో వెళ్ళేసి అక్కడ నుంచి నడిచి వచ్చి చింతపల్లి వరకు వచ్చి చింతపల్లి నుంచి కూడా నడిచి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇలా బూదరాలు ఘాటించి అడ్రూటు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పాడేరు వెళ్ళి వాళ్ళం పీఓ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడి నుంచి కూడా కొన్ని అలాంటి విద్యార్థి దశలో చాలా కార్యక్రమాలు చేసాం. మనోడు అయితే చింతించినటువంటి కార్యక్రమం ఏంటంటే ఎదిగే మంచి ఒక స్థాయిలో చూడవలసిన నా మిత్రుడు ఈరోజు లేడు అనేటువంటిది బాగా చింతిస్తున్నాను. నాకు అదే బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడుకైనా మేము 10 మందిలో ఒక మంచి మిత్రుల గారికి చక్రవర్తి అనగా సీన్ అనగా మేము ఎప్పుడు ఆ ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకాలు చేసుకుంటుంటాం. ఈ గత స్మృతులన్నీ ఈ విధంగా ఉన్నాం, ఈ విధంగా వెళ్ళిపోలేడు, శంకర్ లేడు, మన రాజ్యం లేడు అనేసి ఎంతో మా చెప్పుకున్నప్పుడల్లా మాకు ఏడుపు దినాలే ఎక్కువ ఉంటాయి. అవును, ఎక్కువ చెప్పుకోకపోతే చాలా సమస్యలు ఉన్నాయి. నేను షార్ట్కట్గా కొద్ది మేజర్గా కొన్ని విషయాలు వినవించాను. అయితే ఇలాంటి నా మిత్రుడు కోల్పోయానికి నేను చింతిస్తూ ఈయనకి ఆశయ సాధన మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆ తల్లి అన్నదమ్ములకి ఆ పిల్లలకి సానుభూతి తెలుపుతూ ఈ జోహార్ 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 రామరాజ్యం, జోహార్ జోహార్ రామరాజ్యం, జోహార్ జోహార్. 1992-94 సంవత్సరంలో మేమంతా క్లాస్మేట్స్. రామరాజ్యంతో మేము ఉన్నోళ్ళం అందరం కూడా ఒక్కొక్కరు ఎంపీ ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఉన్నాం. ఆయన విద్యార్థి దశలోనే నాయకత్వం ఎలా చేయాలి, మనం ఎలా ముందుకు పోవాలనేటువంటి మంచి స్ఫూర్తి కలిగినటువంటి లీడర్. ఆయనతో ఉన్న వాళ్ళు అందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నాం ఈ రోజుకి. నేను చెప్పేది ఏంటంటే బొడుగు రామరాజ్యం గారు తండ్రి గారు అయినటువంటి బొడుగు నారాయణమూర్తి గారు ఆయన ఇక్కడ కమ్యూనిస్ట్గా వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలోని అభివృద్ధి, అక్కడున్న వాళ్ళకి పట్టాలు, పెద్ద చెరువు ఆ వాగునీరు అది స్టోరేజ్ చేసి వెళ్ళినటువంటిది కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఆయన కమ్యూనిస్టు. ఆయనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో అవకాశాలు వచ్చినా సరే ఆయన సాటిస్ఫై చేస్తాడు. ప్రజాసేవకే చేసి ఆయనకు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలను కూడా వదులుకొని చక్కగా ప్రాంతాలు తిరిగి ఊరు వాడ తిరిగి 2 సార్లు గొడ్డేటి దేవుడు గారు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రధాన కారకుడైనటువంటి వాడు బొడుగు రామరాజ్యం అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే మా మైకేల్ గారు అవని, నేను అవని, మేము ప్లెయిన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అందరం కూడా రామరాజ్యం తిరగలేని ఏరియా లేదు, కొండల్లో లేను, సిటీలో ఏం ముట్టుకోలేదు. మేము నడక కూడా 2 రోజులు అక్కడ ఒక్కొక్క రోజు ఉండిపోయి కూడా వాళ్ళ దగ్గర గంజి అంబలు టెంకంబలు కూడా తాగేసి మేము వాళ్ళందరి సమస్యలు చూసి వాళ్ళకి ఎవరికైనా జబ్బులు ఉంటే హాస్పిటల్ పిలిపించి సర్వీస్ చేసినటువంటి ఘనత ఎవరికి ఉందంటే బొడుగు రామరాజ్యం. బొడుగు రామరాజ్యం అనేటువంటి వ్యక్తి మన్యం వీరుడు ఎవరు అంటే బొడుగు రామరాజ్యమే. ఈరోజు మన చిట్టి మేష్ గారు మరి ఏ నెలలో నన్ను పెట్టారు, నెక్స్ట్ జూన్ 1వ తారీఖున అక్కడ మేము పెట్టుకోవాలని ఒక నిర్ణయం అనేది తీసుకున్నాం. ఎందుకంటే అత్తమాన్ ఇక్కడికి వస్తున్నాం, మేము కూడా అక్కడ ఆయనది కార్యక్రమం చేసుకోవాలి. అలాగే చోడవరం, గొలుగొండ, నర్సీపట్నం ఇలాగా కొన్ని ఆయన స్నేహితులు ఉన్నాం కాబట్టి మేము కూడా ఆయన స్మరించుకోవాలి. ఉద్యమం ఇక్కడితో ఆగిపోకూడదు, దాన్ని లీడర్షిప్ బిల్డప్ చేసుకొని మనం అందరూ ముందుకు పోవాలని ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎంపీపీ గారు మరి నెక్స్ట్ సార్ మరి ఎంపీపీ గారు కూడా సోదరుడే. రాజకీయం అన్నది వాళ్ళ చేతిలోనే ఉన్నది, ప్రజలందరూ వాళ్ళ చేతిలోనే ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆనిముత్యాలు బొడుగు నారాయణమూర్తి గారికి ఆనిముత్యాలు పుట్టాయి. ఆ ఆనిముత్యాలను చూడడానికి మనం ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. అలాంటిటువంటి ఈ సందర్భాలు మనలో కూడా కలగాలని, మన పిల్లలకి కూడా ఉద్యమ స్ఫూర్తి ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి. ఉద్యమం అంటే రామరాజ్యాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన సోదరుడిగా నేను ఆయన ధన్యవాదాలు, జోహార్లు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కమ్యూనిస్ట్ పెద్దలకి, కార్యదర్శి గారికి నేను జై భీములు చెప్పుకుంటూ జై కామ్రేడ్. జోహార్ కామ్రేడ్ బడుగు రామరాజ్యం గారికి, జోహార్ కామ్రేడ్ బడుగు రామరాజ్యం గారికి. కామ్రేడ్స్ మరి చక్రవర్తి గారు మాట్లాడుతున్నారు. చక్రవర్తి అయిపోయింది. మైఖేల్
మైకేల్ అండి. వైజాగ్ స్క్రీన్ అంటే చాలా పాపులేషన్ ఉందండి, అక్కడ మామూలు కాదు.